Hey, what's up, bro? Welcome back to the channel. And ఇవాటి వీడియో ఏంటంటే నీకు thumbnail చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది లైక్ ఆల్మోస్ట్ నేను లెక్క పెట్టి చూసా 70 to 80 పీపుల్ దాకా నా ఛానల్లో కామెంట్ చేశారు వీడియోస్ కింద. అన్న నువ్వు ఫోటోషూట్స్కి ఎలా వెళ్తావు అండ్ వాటిని ఎలా ఎడిట్ చేస్తావు, ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ చూపెట్టావా, అండ్ నువ్వు ఎందులో ఎడిట్ చేస్తావు అని చాలా మంది అడుగుతున్నారు. ఏ పీసీ వాడట్లేదు, నా దగ్గర ఆల్రెడీ ఒక ల్యాప్టాప్ ఉంది, బట్ అది ఈగలు కొట్టుకోవడానికి స్టోరేజ్కి తప్ప దేనికి పనిచేయదు. జస్ట్ అలా ఉందంటే ఉంది. నేను అన్ని నా వీడియోస్ కానీ నా ఫొటోస్ కానీ ఈ మొబైల్లో ఎడిట్ చేస్తా. రెడ్మీ నోట్ 9 Pro Max. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను కొని 4 years అవుతుంది. అండ్ ఇప్పటికీ గైస్ చాలా బాగా పనిచేస్తుంది. వీడియోస్ అంటే నేను క్యాప్కట్లో ఎడిట్ చేస్తాను. మ్యాక్స్ ఎంతవరకు చేయగలను అంతవరకు ఇందులోనే తీసుకొస్తా. అవుట్పుట్ అనేది మీరు ఇప్పుడు చూసే వీడియో కూడా అది అవుట్పుట్ ఇందులో నుంచి అలా వచ్చింది. కానీ దీంట్లో నాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే హై క్వాలిటీలో ఎడిట్ చేయలేను. అదే పిక్చర్స్ కానీ అదే వీడియో కానీ నేను మంచి పర్ఫెక్ట్ స్పెసిఫికేషన్తోనే వాటితో ఉండే దానిలో ఎడిట్ చేస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎడిట్ చేయగలుగుతా. అది నా స్కిల్. అండ్ నేను వచ్చేది ఇది 2-3 daysలో నేర్చుకున్నది ఏం కాదు. నాకు ఆల్మోస్ట్ ఒక 4 years to 5 years పట్టింది నేను నేర్చుకోవడానికి. అంటే ఇది నేనేం కోర్స్ ఏం చేయలేదు, బట్ నేను నా ఓన్గా వీడియోస్ చూసి ఎక్స్పెరిమెంట్ చేసి అండ్ నా ఫస్ట్లో ఉండే ఫొటోస్ అయితే మీరు చూస్తే షాక్ అవుతారు. అసలు అంత ఘోరంగా ఉంటాయి నా పిక్చర్స్ వచ్చేసి అండ్ నా వీడియోస్ అయినా. ఇంకా చాలామంది కామెంట్ చేసిన వాళ్ళందరిలో వాళ్ళు ఒకటి, మా బ్రో మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలామంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే వీనికి ఓన్లీ 1.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1500 సబ్స్క్రైబర్స్కి వీడిని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అనే థాట్లో ఉన్నారు. గాయ్స్ నా కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నా. బట్ చాలామంది చూస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనలిటిక్స్లో చూస్తే ఆల్మోస్ట్ 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు ఒకసారి నా వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫోర్స్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం మనీ కాదు గాయస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మంచి గుడ్ కంటెంట్స్ కోసం. అండ్ ఇక నా వ్లాగ్స్ అనేవి చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని వ్లాగ్స్ మీరు ఒకసారి చెక్ చేయండి, ఫోటోషూట్ వ్లాగ్స్ అనేవి, అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ గాయస్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆటో పై క్లిక్ చేయండి అండ్ ఓవరాల్ పిక్చర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు దట్ మనం మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. హైలైట్స్ కానీ కాంట్రాస్ట్ కానీ. ఈ ఎక్స్పోజర్ నాకు మరీ అంత వద్దు, కొంచెం తగ్గించుకుంటున్నా. ఇట్స్ గుడ్. అండ్ హైలైట్స్ అండ్ ఇది ఫోటోకి తగ్గట్టుగా మీరు చేంజ్ చేసుకుండాలి, అప్పుడైతేనే పిక్చర్ బాగుంటుంది. అండ్ హైలైట్స్ 62 ఓకే అనుకుంటున్నా. అండ్ షాడోస్ 33 ఓకే. బ్లాక్స్ 0 చేస్తాను. అండ్ కమింగ్ టు కలర్స్, ఈ పిక్చర్ వచ్చేసి నేను రాలో తీసుకున్నా. సో మ్యాక్స్ ఎడిట్ చేసినా కానీ మనకు పిక్చర్ అనేది పిక్సెల్స్ అవుట్ అవ్వవు. అండ్ వైబ్రెన్స్ 15 ఉంది ఓకే. సాచురేషన్ టచ్ చేయకండి. ఈ కలర్ ఉంది కదా, ఇది మన స్కిన్ టోన్ కలర్ అనమాట. సో మీరు కొంచెం లూమినెన్స్ హై చేశారనుకో మన స్కిన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, స్కిన్ అనేది లైట్ పెరగడం తగ్గడం అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో దిస్ మచ్ ఎనఫ్. అండ్ బ్లూ కలర్ కొంచెం టీల్కి చేంజ్ చేస్తున్నా. లైట్గా సాచురేషన్ ఇంక్రీజ్ చేసా, లూమినెన్స్ డౌన్ చేసిన. దెన్ పింక్ సమ్ వాట్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసా. అండ్ గ్రీన్స్, పిక్చర్లో గ్రీన్ లైట్ లేదు కాబట్టి సో మనం ఏం అడ్జస్ట్ చేసినా దాంట్లో ఏం చేంజ్ అవ్వదు. సో ఇగ్నోర్ చేసేయండి. దెన్ కమింగ్ టు డన్ క్లిక్ చేశాక ఎఫెక్ట్స్లో క్లారిటీ డౌన్ చేసా. అండ్ టెక్స్చర్ 53 48 చేసా. ఇప్పుడు పిక్చర్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్మూత్ అయిపోయింది. బికాస్ మనం ఇండోర్ షూట్ ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రొఫెషనల్స్ వాళ్ళు ఫోటోషాప్లో ఎడిట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసి స్మూత్ చేసేస్తారు. సో మనకు ఇందులో అంత ఆప్షన్ ఉండదు. మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత స్మూత్గా కనిపిస్తే ఆ ఫోటో అనేది అంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాస్కింగ్లోకి వెళ్ళేసి మాస్క్ మీద క్లిక్ చేయి, రేడియల్ గ్రేడింగ్ ఓపెన్ చేసుకో. దెన్ ఇన్వర్ట్ క్లిక్ చేయి. ఇన్వర్ట్ క్లిక్ చేసినాక అడ్జస్ట్ చేయి, లైక్ నీకు ఎంతవరకు కావాలి అనేది. ఫేదర్ అడ్జస్ట్ చేశాక దెన్ మళ్ళీ ఎఫెక్ట్స్ పో.
టెక్స్చర్ డౌన్ చేయి టోటల్లీ, అండ్ క్లారిటీ సమ్ వాట్ డౌన్ చేయి. ఇక్కడ స్మూత్ ఎఫెక్ట్ అని వస్తుంది. క్లారిటీ టోటల్లీ డౌన్. ఏం చేయండి అంటే మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయి, అంటే మైనస్ చేయి. మైనస్ క్లిక్ చేస్తే మళ్ళీ రేడియల్ గ్రేడింగ్ క్లిక్ చేసి మైనస్ క్లిక్ చేస్తే నీ బాడీని సెలెక్ట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైనస్ ఎందుకనంటే మైనస్ ఏం చేస్తుంది అంటే ఆ టెక్స్చర్ ఏ ఏరియాలలో మనం స్మూత్ చేసామో మళ్ళీ ప్రీవియస్ ఉన్న ఫామ్కి వస్తుంది. ఎందుకంటే మనం ఓన్లీ బ్యాక్గ్రౌండే మనకి స్మూత్ అవ్వాలి కదా, సో బ్యాక్గ్రౌండ్ స్మూత్ చేయడానికి మనం మైనస్ చేసేసినాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏరియా అంతా స్మూత్గా అనిపిస్తుంది, మనం అనేది కొంచెం షార్ప్ ఉంటాం. మళ్ళీ మైనస్ క్లిక్ చేయి. ఇప్పుడు ఫేస్ సెలెక్ట్ చేసుకో. ఇంతకుముందు ఫేస్ దాకా కావాలి ప్రాపర్గా, ఇప్పుడు ఫేస్ వరకు సెలెక్ట్ చేసుకో. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చాక నీకు ఇక్కడ నా హెడ్ పైన క్లాత్ స్టిచెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో నువ్వేం చేస్తావంటే ఎరేజ్లోకి వెళ్ళేసి ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఎరేజ్ చేసి సెలెక్ట్ చేసి కొంచెం ఓకే. ఇప్పుడు మళ్ళీ మాస్కింగ్ సెలెక్ట్ చేయి, ఇంకా స్మూత్ చేసేస్తా. ఇప్పుడు సమ్ వాట్ బెటర్ ఉంది కదా. దెన్ కమింగ్ టు మళ్ళీ మాస్కింగ్ వచ్చేసి లీనియర్ గ్రేడింగ్ సెలెక్ట్ చేయి. దిస్ వన్ కింద నుంచి సెలెక్ట్ చేయి. నేను ఇప్పుడు ఈ పిక్చర్లో నేను ఒక్కనే హైలైట్ కావాలి కదా, సో కిందనంతా ఎక్స్పోజర్ డౌన్ చేసేసాయి. కాంట్రాస్ట్ సమ్ వాట్ ఇంక్రీజ్ చేయి, డిఏ సమ్ వాట్ ఇంక్రీజ్ చేయి, స్మూత్నెస్ యాడ్ చేయి. సో దట్స్ ఇట్ ఇక్కడికి. దెన్ మళ్ళీ మాస్కింగ్ మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే మాత్రం మీ పిక్చర్స్ హైలైట్ అవుతాయి. అండ్ డే పిక్చర్ ఒకటి ఎడిట్ చేసి చూపిస్తా, దట్ వాస్ అది క్రేజీ వస్తుంది. ఇంకా నేను చూపిస్తాను అలానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ లీనియర్ గ్రేడింగ్ సెలెక్ట్ చేసి ఇటు సైడు ఆరెంజ్ లైట్ ఉంది కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేద్దాం కొంచెం. యూ కెన్ అబ్జర్వ్. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేయండి. దిస్ మచ్ ఎనఫ్. దెన్ కొంచెం స్మూత్ చేయి అండ్ ఎక్స్పోజర్ డౌన్ కొంచెం. రైట్, నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేయి, మాస్కింగ్ సెలెక్ట్ చేసి దెన్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయి. ఇప్పుడు మనం కొంచెం బ్లూ టోన్ యాడ్ చేద్దాం. టెంపరేచర్ తగ్గిస్తే నీకు బ్లూ టోన్ వస్తుంది. రైట్, యూ కెన్ అబ్జర్వ్. కొంచెం ఆర్టిఫిషియల్ ఉంది కాబట్టి కొంచెం టీల్ కూడా, ఇది మన టింట్ కూడా యాడ్ చేద్దాం. గ్రీన్ సైడ్ ఓకే, గ్రీన్ బెటర్ ఉంది కదా. పిక్చర్ తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్. నాకు కొంచెం గ్రీనే బెటర్ అనిపిస్తుంది. కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తా. దెన్ ఇక్కడికి పిక్చర్స్ ఓకే, యూ కెన్ అబ్జర్వ్. మోస్ట్ ఆఫ్ ది ఎడిట్ కంప్లీట్ అయింది ఇక్కడికే. నెక్స్ట్ నువ్వు కలర్స్లోకి వెళ్ళాక కలర్ గ్రేడింగ్ కింద వచ్చేసి మనకి టింట్స్ ఉంటాయి. మన ఇవి షాడోస్ కానీ మిడ్ టోన్స్ కానీ హైలైట్స్ కానీ. నేను ఎక్కువ మిడ్ టోన్స్ను షాడోస్ని టచ్ చేయ, ఓన్లీ హైలైట్స్ మ్యాక్స్ హైలైట్స్తోనే పని అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకో. దెన్ నీకు ఏది బెటర్ అనిపిస్తుంది, టీల్ కలర్ చూడు, హ్యూ కలర్. నాకు గ్రీన్ బెటర్ అనిపిస్తుంది, మనకు కొంచెం అది సినిమాటిక్ లుక్ వస్తుంది కదా. గ్రీన్ ఈజ్ ది బెటర్ అనిపిస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా సాచురేషన్ అనేది మళ్ళీ డౌన్ అండ్ అప్ చేసుకొని చెక్ చేసుకొని ఫోటో తగ్గట్టుగా చెక్ చేసుకో. దెన్ కమింగ్ టు బ్లెండింగ్ చూడు, బ్లెండింగ్ ఫోటో తగ్గట్టుగా చేంజ్ చేయి, ఎందుకంటే పిక్చర్ అంతా ఒకేలాగా అనిపించాలి కదా. అండ్ కర్వ్స్లో చూద్దాం. కర్వ్స్లో కొంచెం ఫేడ్ కావాలి నాకు, కొంచెం లిటిల్ బిట్. అండ్ దట్స్ ఇట్. కర్వ్స్ ఓకే. దెన్ కమింగ్ టు మళ్ళీ మాస్కింగ్ వచ్చేసి ఓన్లీ నేను సెలెక్ట్ చేసుకో. ఏంటంటే టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేయి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా స్మూత్ ఉంటుంది కదా, సో కొంచెం నువ్వు కూడా స్మూత్ అయిపోతావు. సో కొంచెం నిన్ను సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ను క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే
నువ్వు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉంటావు. దెన్ షార్ప్నెస్ టోటల్ అంటే నేను మ్యాక్స్ ఇంక్రీజ్ చేస్తా, పిక్చర్ షార్ప్గా అనిపిస్తుంది. అండ్ యూ కెన్ అబ్జర్వ్ నేను షార్ప్గా కనిపిస్తాను, బ్యాక్గ్రౌండ్ అంతా స్మూత్గా కనిపిస్తుంది. 67 ఈజ్ ఎనఫ్. ఓకే డన్. మళ్ళీ మాస్కింగ్ సెలెక్ట్ చేయి, ఇన్వర్ట్ చేయి, లైట్స్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేయి. ఫోటో అబ్జర్వ్ చేసినప్పుడు నా మీద సెంటర్ ఆఫ్ లైట్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా? నేను ఇది సపరేట్ లైట్ ఏం పెట్టలేదు, మళ్ళీ సింపుల్ అలాంటి లైట్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ మాస్కింగ్లోకి వెళ్ళేసి రేడియల్ గ్రేడింగ్ సెలెక్ట్ చేయి, దెన్ ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేయి. అండ్ వచ్చేసి ఫేదర్ అనేది అకార్డింగ్ టు యువర్ పిక్చర్ యాడ్ చేయి. దిస్ వన్ సూపర్ కదా. ఇంకా లిటిల్ బిట్ కొంచెం నాకు మరీ ఎక్స్పోజర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. యూ కెన్ అబ్జర్వ్ మీరు ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత చేంజ్ వచ్చిందో. డీటెయిల్స్ మీద క్లిక్ చేసి నాయిస్ రిడక్షన్ ఇంప్రూవ్ చేయి. పిక్చర్ అంతా ఈవెన్గా కనిపించాలి మనకి, సో నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఈవెన్గా అనిపిస్తుంది. అండ్ కలర్ నాయిస్ కూడా అకార్డింగ్ టు దట్ మీరు సెట్ చేసుకుంటే ఇట్స్ ఓకే డన్. అండ్ పిక్చర్ చూసారుగా బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ ఇది అండ్ సింపుల్ ఇదే ఎఫెక్ట్ మళ్ళీ ఇంకో పిక్చర్స్కి ఎట్లా యాడ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయి, కాపీ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్రాప్ క్లిక్ చేయకు, ఒక క్రాప్ ఒకటి అవాయిడ్ చేసేసి మన హీలింగ్ అండ్ మాస్కింగ్, హీలింగ్ కూడా అవాయిడ్ చేసి మాస్కింగ్ ఉన్నాయి కదా, మాస్కింగ్ ఉన్న మిగతా ఆప్టిక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇది పిక్చర్ ఒరిజినల్. దెన్ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి పేస్ట్ క్లిక్ చేయి, సెట్ అయిపోయింది కదా. కాకపోతే స్మాల్ అడ్జస్ట్మెంట్ చేయాలి, అది మాస్కింగ్లోకి వెళ్ళి ఇది అకార్డింగ్ టు దట్, ఎందుకంటే నా ఫేస్ కూడా స్మూత్ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చేశారా? సో అది చూసి చేంజ్ చేయాలి, మళ్ళీ ఏడు వరకు కావాలో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే ఇట్స్ డన్. అండ్ గైస్ ఇది వాటి వీడియో, ఈ ఎడిటింగ్ వీడియో ట్యూటోరియల్ కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో గైస్. అండ్ మా బ్రో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. అండ్ మనం కూడా గివ్ అవేస్ ఇంకా ప్లాన్ చేద్దాం, ఆల్రెడీ ఒక గివ్ అవే చెప్పా. అండ్ అది మీకు విన్ కావాలంటే ఫాస్ట్గా 2K ఫినిష్ చేయి, నేను పక్కా ఇంకో గివ్ అవే కూడా ప్లాన్ చేస్తా. And that's it for today's video guys. If video nachinatayite don't forget to like this video, don't forget to subscribe to our channel. Said that me Alexian and my name is Sri. Next video lo kalusukundam.